నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. సూప్స్, జావలు, రసం, సాంబారు ఇవన్నీ కూడా లిక్విడ్తో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. పిల్లలకి ఇచ్చే ఆహారంలో ఇవి కలిపి ఇస్తే కనుక చాలా బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే మనం ఏదైనా సరే స్టార్టింగ్లో చాలా సాఫ్ట్గా ఉగ్గు అయిపోయిన తర్వాత రైస్ సాఫ్ట్గా కుక్ చేసి దాంట్లో పప్పు కల్పిస్తూ ఉంటాం. అలాగే వెజిటబుల్స్ని చాలా సాఫ్ట్గా కుక్ చేసి రైస్తో కల్పిస్తూ ఉంటాం అనమాట. ఏదైనా సాఫ్ట్గా సెమీ సాలిడ్గా ఇవ్వటం అనేది చేస్తూ ఉంటాం పిల్లలకి. అంటే ఒక 8 నెలల నుంచి 2 సంవత్సరాలు వచ్చే వరకు సాఫ్ట్గానే మనం ఇస్తూ ఉంటాం. ఏంటంటే సాఫ్ట్నెస్ ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ కొంత మనం ఇక్కడ డైజెస్ట్ చేసేస్తాం అనమాట. ఆహారాన్ని డైజెస్ట్ చేసిన తర్వాత మనము వాళ్ళ సిస్టంలోకి పంపించేటప్పటికి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న డైజెస్టివ్ సిస్టమ్ కాబట్టి ఆ సాఫ్ట్ ఆహారాన్ని ఈజీగా అరిగించుకొని అబ్జార్బ్ చేసుకుని చక్కగా పెరుగుతూ ఉంటారనమాట. అందుకోసం అనేసి మనం ఆహారాన్ని పల్చగాని సాఫ్ట్ కానీ సెమీ సాలిడ్ కానీ ఇవ్వటం జరుగుతుంది చిన్నపిల్లలకి. సో ఈ క్రమంలో ఏంటంటే మనము రకరకాల జావలు వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. పెరిగే కొలది ఏంటంటే నార్మల్ డైట్కి వచ్చేస్తూ ఉంటారు. ఈ ట్రాన్సిషన్లో ఏం జరుగుతూ ఉంటుందంటే సాలిడ్ ఫుడ్కి వచ్చేటప్పటికి చాలామంది పిల్లలకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. ఆ టైంలోనే పిల్లలు కూడా హ్యాబిట్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మోషన్కి వెళ్ళటం ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అనేది అప్పుడే జరుగుతూ ఉంటుంది. సాలిడ్ ఫుడ్కి షిఫ్ట్ అవటం కూడా అప్పుడే జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్లో సరైన వాటర్ కంటెంట్ వెళ్ళగా సరైన ఫైబర్ సరిపోక వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాంటి టైంలో మనకి మంచి ఫైబర్ ఉన్నటువంటి జావలు ఇస్తే కనుక అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే కొబ్బరి ఓట్స్ జావా. కొబ్బరి ఓట్స్ జావకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలు, ఓట్స్, కొబ్బరి తురుము, పంచదార. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. కాదంటే మెయిన్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుందంటే కొబ్బరికాయ కొలటం, దాన్ని పగలగొట్టడం, దాన్ని ముక్కలు చేయటం, లేదంటే దాన్ని కోరు తీయటం, దాన్ని గ్రైండ్ చేయటం, ఇదే కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది. కానీ కొబ్బరి యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. టేస్ట్తో పాటు దానిలోంచి మనకి మంచి పోషకాలు వస్తాయి. ముఖ్యంగా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీడియం షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. అవి కొబ్బరిలో ఉండటం వల్ల పిల్లలు పుష్టిగా పెరుగుతూ ఉంటారనమాట. సో మనము కొబ్బరి రెడీ చేయటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం అంత ఓట్స్, ఇది జావ కాబట్టి మనం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అది టైం గడిచే కొద్ది థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా దీన్ని ఫ్రై చేస్తాను అనమాట. అంటే ఒక మంచి ఫ్లేవర్ రావటానికి అనేసి డైరెక్ట్గా మనము కుక్ చేసేసుకోవచ్చు. కానీ కొంచెం అంతా వేయించేటప్పటికి ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కుక్ అయిన ఫ్లేవరు మంచి, అంటే ఒక బ్రౌనింగ్ కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతుంది కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అందుకనేసి ఓట్స్ని కొద్దిగా వేయించుకోవాలి. సో ఓట్స్లో మనకి ఫైబర్, ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ఫ్యాట్ని తగ్గించే ఫైబర్ అన్నమాట. ముఖ్యంగా పెద్దవాళ్ళు మాటకు వస్తే కనుక ఓట్స్, ఇందులో ఉన్నటువంటి ఫ్యాట్ ఏం చేస్తుందంటే 3 రకాలైనటువంటి ఫ్యాట్ని తగ్గిస్తుంది. 3 రకాలంటే ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది? ఒక ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. చాలామందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అదేంటంటే మనము ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవటం వల్ల, తర్వాత ఎక్కువ సెడెంటరీగా ఉండటం వల్ల, ఎక్కువ పిండి పదార్థాలు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండటం వల్ల, ఎక్కువ స్వీట్స్ తీసుకోవటం వల్ల ఫ్యాటీ లివర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యాటీ లివర్లో, అంటే లివర్లో ఉన్నటువంటి ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్, అలాగే బాడీ ఫ్యాట్, శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ అన్నమాట,
ఒక లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటుంది మనకి. అలాగే బ్లడ్లో ఉన్నటువంటి ఫ్యాట్, ఎప్పుడైతే మన బాడీలో ఫ్యాట్ ఫామ్ అవుతుందో బ్లడ్లో కూడా ఫ్యాట్ అనేది వస్తుంది. అదేంటంటే కొలెస్ట్రాల్ రూపంలో అనమాట. ఆ కొలెస్ట్రాల్ కూడా మనకి LDL, VLDL ఈ విధంగా మనకి ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవి పెరగటం, ఈ మూడు రకాల ఫ్యాట్స్ని కూడా ఈ ఓట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లలకైతే పుష్టినిస్తుంది, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓట్స్ తిన్న తర్వాత. అలాగే డైజెస్టివ్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేస్తుంది. సో చక్కగా ఇలాగ ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను నేను, వాటర్ యాడ్ చేయట్లేదు. ఫస్ట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఆ ఫ్లేవరు ఈ డ్రై దాంట్లో షుగర్ యాడ్ చేసేటప్పటికి ఆ బ్రౌనింగ్ అని జరిగి ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఏదో జబ్బు చేసిన వాళ్ళు తాగిన జావలాగా కాకుండా పిల్లలు ఎంజాయ్ చేసేటట్టుగా ఉండాలి కాబట్టి ఈ విధమైన ప్రాసెస్ నేను చేస్తున్నాను. సో ఫస్ట్ ఓట్స్ వేయించిన తర్వాత షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసేటప్పటికి షుగర్ కరిగేటప్పటికి ఇలాగుంది. నెక్స్ట్ కొబ్బరి, సో కొబ్బరిని ఎక్కువ వేయించిన అవసరం లేదు, అది మనము ఫ్రెష్గా కూడా తీసేసుకోవచ్చు కాబట్టి. సో ఇప్పుడు మనం దీంట్లో పాలు యాడ్ చేస్తాం. సో ఇది చక్కగా ఒక 5 నిమిషాలు కుక్ అయిపోతే మంచి, అంటే మనకి జావ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేద్దాము. సో ఓన్లీ పాలు యాడ్ చేశాను కదా, కొంచెం అంత వాటర్ కంటెంట్ కూడా ఉండాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఆ హైడ్రేషన్ అనేది, ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, నేను బాగా డ్రై చేశాను ఓట్స్ని. సో వాటరు పాలు రెండు కలిపి ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ చక్కగా కుక్ అయిపోయి జావ కింద అవుతుంది. అప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాము. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసేసుకుందాం. ఒక 5 minutesలో కొబ్బరి ఓట్స్ జావ రెడీ అయిపోతుంది. సో జావ చక్కగా కుక్ అవుతుంది కదా. ఇలాంటి జావలు మనకి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఎస్పెషలీ వేడివేడిగా వామ్గా సూప్స్ కానీ జావలు కానీ పిల్లలకి చేసి ఇచ్చారనుకోండి, ఎనీ టైం, ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, లేకుంటే ఎర్లీ ఈవినింగ్ అవ్వచ్చు, స్నాక్ టైం అవ్వచ్చు, చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఒక మంచి వామ్త్ అనేది ఇస్తుంది. అయితే మనకి వింటర్లో డ్రైనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. హైడ్రేషన్ అనేది చాలా అవసరం ఆ టైంలో, పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే. వింటర్ టైంలో ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవటము, హైడ్రేషన్ అనేది చాలా అవసరం. మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయితే బాగుంటుంది. అంటే వాటర్ లేకుండా ఏమన్నా ఉందా అని అనొచ్చు. అంటే ఎక్కువ లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఇలా జావలాగా ఉంది కదా. సో ఇలాంటి జావలు కానీ లేకపోతే సూప్స్ కానీ, ముఖ్యంగా రసం కానీ, సాంబార్ కానీ, ఇవి ఎక్కువగా మనము ఈ వింటర్ టైంలో ఉపయోగించడం అనేది చాలా అవసరం. ఎక్కువ ఏంటంటే వింటర్లో చలికాలము మసాలా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. వేడివేడిగా బజ్జీలు వేసుకుని తినటం, స్నాక్స్లో అలా చేస్తూ ఉంటారు. వాటితో పాటు అవి డీప్ ఫ్రైడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది అందులో ఉండదు అన్నమాట. సో వాటితో పాటు ఏదన్నా చక్కటి సూప్ లాగా చిక్కగా ఏదన్నా సూప్ తయారు చేసుకుని ఓట్స్తో కానీ లేకుంటే రవ్వతో కానీ మనం జావ తయారు చేసుకుని వాటితో పాటు తీసుకుంటే కనుక చాలా మంచిది పిల్లలకి. ముఖ్యంగా ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో సూప్ బౌల్లో ఓట్స్ కొబ్బరి జావా సర్వ్ చేస్తున్నాను.
సో కొబ్బరి ఓట్స్ జావా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కొబ్బరి ఓట్స్ జావకి కావాల్సిన పదార్థాలు: పాలు, ఓట్స్, కొబ్బరి తురుము, పంచదార. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఓట్స్ వేయించుకున్న తర్వాత పంచదార, కొబ్బరి తురుము, పాలు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలా బాగా దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి ఓట్స్ జావా రెడీ. చూసారు కదండి కొబ్బరి ఓట్స్ జావా. చాలా సింపుల్ జావా ఇది, కానీ మంచి పోషకాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రిచ్ ఇన్ ఫైబర్ అన్నమాట. కాన్స్టిపేషన్తో బాధపడుతున్న పిల్లలకి ఇది మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే జ్వరము, ఏదన్నా జబ్బు చేసి మంచాన్ని పడి కొంచెము రికవర్ అవుతున్న టైంలో ఇలాంటి జావ ఇచ్చారనుకోండి, అసలు డైజెస్టివ్ సిస్టము మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు మనకి ఇది కాన్స్టిపేషనే ఉండాలి, లేకుంటే ఏదైనా జ్వరం రావాలి అప్పుడే ఇవ్వాలి అని అనుకోకుండా నార్మల్ టైంలో కూడా ఈ జావా చేసి ఇవ్వచ్చు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది ట్రై చేసి పెట్టేసేయండి. చాలా చక్కగా ఉంటుంది, చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.